హలో చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, వెయిట్ లాస్ అవుతున్నప్పుడు చాలా మంది మోకాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారండి. అంటే వెయిట్ ఉన్నప్పుడు మోకాలు నొప్పులు కామన్ గా ఉంటూ ఉంటాయి. కానీ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు కూడా మోకాలు నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి అంటారు అసలు? మన దగ్గరే మనం ట్రీట్మెంట్ ఇస్తాం మేడం. వెయిట్ లాస్‌కి, మోకాలు నొప్పులకి. హుహు. ఇట్లా జడ్చర్ల నుంచి ఒక మేడం వచ్చిర్రు మన దగ్గరికి. హ్మ్. అయితే మోకాలు నొప్పులు ఆమెకి గ్రేడ్ 3, గ్రేడ్ 4 మధ్యలో ఉండే. హుహు. మీరెంత తొందరగా ఆపరేషన్ చేపించుకుంటే అంత మంచిదమ్మా. హ్మ్. కొన్ని రోజులు పని నడిపిస్తుందంటే నడిపించుకోండి. 6 నెలల తర్వాతనో, సంవత్సరం తర్వాతనో, 2, 3 సంవత్సరాల తర్వాతనో మీకు చాలా ఇంకా భరించలేకపోతున్నారంటే రండి మేము చేసేస్తాం అని ఆల్రెడీ వాళ్ళకి చెప్పిండ్రు. హ్మ్. అయితే మన దగ్గరికి వచ్చిండ్రు. హ్మ్. 12 ఏండ్ల నుంచి మోకాలు నొప్పులున్నాయి. అబ్బా! హ్మ్. అయితే మనం ఒక్కటే అడిగినాం. హ్మ్. బరువు ఒక 15 ఏండ్లకెళ్ళి పెరుగుతుందా? హ్మ్. హ్మ్. అవును సార్ పెరుగుతుంది. దాని తర్వాత మోకాలు నొప్పులు వచ్చినాయా? హ్మ్. వచ్చినాయి. ఈ బరువు పెరగడం కన్నా ముందు గర్భసంచి తీపిచ్చుకున్నారా అనేసి అడిగినాం. హ్మ్. అవును సార్ తీపిచ్చుకున్నాం అన్నారు. ఓకే. ఎందుకంటే ఇట్లా బ్లీడింగ్ ఆగట్లేదు. ఓహ్! టైంకి అయితలేదు. ఎక్కువ బ్లీడింగ్ అయితుంది. హుహుహు. అందుకే తీపిచ్చుకున్నాం. దీన్ని హిస్టెక్టోమీ అంటారు. ఓహ్! గర్భసంచిలో ఏమైనా పుండొచ్చినా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా, బ్లీడింగ్ ఎక్కువ అయితున్నా, వైట్ డిశ్చార్జ్ అసలు కంట్రోల్ అవ్వకపోవడం వల్ల హ్మ్. తీపిచ్చుకుంటారు. హుహు. తీపిచ్చుకున్న తర్వాత ఏమైతదంటే, ఇప్పుడు గర్భసంచి, ఓవరీస్ హ్మ్. 2 ఉంటాయి. హ్మ్. ఇవి తీపిచ్చేసినంక చాలామంది ఈ మధ్య మీరు గూడా వింటూనే ఉంటారు. హ్మ్. మీ పిన్ని వాళ్ళు గానీ, లేకపోతే మీ అత్తయ్య సైడ్ వాళ్ళ చుట్టాలు గానీ, "అరే! మాకిట్లా గర్భసంచిలో ప్రాబ్లమ్ అయింది. తీపిచ్చుకున్నామనేసి." వెరీ కామన్‌గా ఆ! అండి. ఆ! వెరీ కామన్ గదా! అవును. అయితే దాని వల్ల పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అనేది ఒకటుంటది. అంటే ఓహ్! ఏంది అంటే, ఏదైతే పీరియడ్స్ ఆగిపోతాయి గదా! హ్మ్. దాని తర్వాత కొందరు లేడీస్‌కి కొన్ని ఏండ్ల తర్వాత ఆర్థరైటిస్ ఒస్తది. ఓకే. ఎందుకు హార్మోన్స్ చేంజ్ అయిపోతాయి హ్మ్. బాడీలో. మేల్ హార్మోన్స్ పెరిగిపోతాయి. ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఓకే. దానివల్ల పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ ఒస్తది కొందరికి. ఓహ్! ఈ పేషెంట్ ఏజ్ వచ్చేసి 54 55 ఉండే. హ్మ్. బరువు ఏమో ఎక్కువుండే. హ్మ్. 15 ఏండ్లు బ్యాక్ ఏమో తీపిచ్చేసిండ్రు. హ్మ్. అంటే ఎంత అప్పుడు ఏజ్ 38 40 ఉండే. హుహు. మెనోపాజ్ ఏదైతే 50కి వస్తుండే హ్మ్. అది 35 38కే వచ్చేసింది. ఎందుకొచ్చేసింది? ఇంకా గర్భసంచి లేదు, ఓవరీస్ లేదు. లేవు. ఆ! అంటే ఏంది? మెనోపాజే గదా! అవును. 50కి అయిందనుకోండి. ఓకే. 65కో, 70కో ఆర్థరైటిస్ వస్తది. హ్మ్. కానీ మనం ఇక్కడ మొత్తమే తీసేసినాము. అవును. దాంతోటి హార్మోనల్ ఇంబాలెన్స్ గూడా అయిపోయింది. హ్మ్. మెనోపాజ్ అయితే ఓవరీస్ పోవు. ఇక్కడ హుహు. ఓవరీస్ గూడా ఎళ్ళిపోయినాయి గదా! హ్మ్. అవును. అయితే ఏమైతది? అది 70కి వచ్చే ఆర్థరైటిస్ 35లోనే తొందరగా 40లోనే వస్తుంది. 40కి వచ్చేస్తది. హ్మ్. బరువు పెరిగిపోతది బాడీలో. హ్మ్. ఇప్పుడు కొందరు ఏం చేస్తారు? స్టెరాయిడ్‌లు వాడతారు. హ్మ్. అయితే వాళ్ళకు డాక్టర్లు చెప్పేసి ఇస్తారు. అరే! ఇట్లా స్టెరాయిడ్‌లు వాడడం వల్ల మీకు బరువు కొంచెం పెరగొచ్చు. హ్మ్. కానీ మీ శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. మీకు నొప్పుల ప్రాబ్లమ్ ఉన్నా ఇట్లా మీ శరీరం కొంచెం మీకు మంచిగా అనిపిస్తది. ఆ! కానీ దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్‌లు గూడా ఉంటాయనేసి చెప్పేసి ఇస్తారు. హ్మ్. కానీ ఈ హార్మోన్స్ ఉంటాయి గదా! మేల్ హార్మోన్స్ గాని, ఫీమేల్ హార్మోన్స్ గాని హ్మ్. ఇవి స్టెరాయిడ్‌లు. ఓకే. దీనివల్ల ఏమైతది? ఇవి ఇంబాలెన్స్ అయితాయి. హ్మ్. ఇంబాలెన్స్ అయితే ఇట్లా ప్రాబ్లమ్ అయితది. హుహు. ఈ పేషెంట్‌కి గూడా అట్లా అయింది. హుహు. సార్ నేను 5 నిమిషాలు గూడా నిల్చోలేకపోతున్నా. హ్మ్. మా చుట్టాలింట్లో ఫంక్షన్ ఉంటది. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లో ఫంక్షన్ ఉంది. హ్మ్. లేకపోతే అచ్చంపేటలో ఫంక్షన్ ఉంది. లేకపోతే నల్గొండలో ఫంక్షన్ ఉంది. నాకు పోవాలంటే సిగ్గు అనిపిస్తుంది. హ్మ్. పోలేరు అని గాదు. మా దగ్గర బండుంది, డ్రైవర్ ఉన్నాడు అన్నీ ఉన్నాయి. కానీ పోవాలంటే నాకు సిగ్గనిపిస్తుంది. "ఏందే నీకేమైంది? హ్మ్. చెప్పు ఇట్లా ఎందుకు అయిపోతున్నావు? హ్మ్. ఆ! ఇంత అబ్బా! నీ బాధ మేము భరించలేకపోతున్నాం" అనేసి సింపతి చూపిస్తున్నారు నాకు. హ్మ్. అది నాకు నచ్చలేదు. అందుకే ఈ ఫంక్షన్‌లొద్దు, ఈ గోల వద్దు, మొత్తం నేను ఏడికెళ్తలేను. హ్మ్. దీంతోటి ఏమైపోయింది పేషెంట్‌కి ఒక లోన్‌లీనెస్ స్టార్ట్ అయితది. హ్మ్. లోన్‌లీనెస్ అంటే ఒంటరితనం. అవును. నేను ఈడ ఎళ్ళలేకపోతున్నా. ఆడికి పోతే వాళ్ళిట్లా అంటారు. జర ఫీలింగ్ వచ్చేస్తది గదా! హ్మ్. మళ్ళా దానికన్నా ముందు గర్భసంచిలో ప్రాబ్లమ్ అయింది. దానికన్నా ముందు ఏమైనా టెన్షన్ ఉందా అడిగినాం. హ్మ్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంది? గర్భసంచిలో రోగం రావడం. ఆ రోగం ఎందుకొచ్చిందో ప్రాబ్లమ్ మనం అడగడం. ఓకే. హ్మ్. అవును సార్. మా బాబు కొంచెం మాతోటి మాట్లాడడం బంద్ జేషిండు. దానికి కూడా మనకి గర్భసంచిలో ప్రాబ్లమ్ ఒస్తది. అలాంటి స్ట్రెస్‌కి కూడా మనకి ఇందులో ప్రాబ్లమ్ ఆ! ఉంటుందా? అబ్బా! ఒస్తది. అయ్యో! హాస్టల్‌లో ఏసినాం అప్పుడు. ఆహా! మాటలే బంద్ జేషిండు. ఓకే. ఎంత బాధ ఉంటది. దాంతోటి ఇది వచ్చింది. సరే ఆయన హాస్టల్ అయిపోయింది. 10థ్, ఇంటర్ ఏదో అయిపోయింది. దాని తర్వాత మళ్ళా ఇంటికొచ్చేసిండు.
కానీ రోగం అయితే ఉండిపోయింది కదా. అవును. ఎంతమంది వేయరు పిల్లల్ని హాస్టల్స్ లో, ఉమ్, అందరు అరే చదువుకోనికి పోయిండు అనేసి జర లైట్ తీసుకుంటారు. ఉమ్, కానీ కొందరికి ఇట్లా బాధ ఇట్లా అయిపోతుంది, అరే ఇట్లా గొడవ అయింది, మాట్లాడతలేడు, ఎందుకు మాట్లాడతలేడు, జర దూరం ఎందుకు పెడుతుంది మాకు, ఉమ్. ఇట్లా అయిపోతుంది కదా. పోతే వాడు చక్కగా మాట్లాడకపోవడం, ఇట్లా బాధ, అమ్మ బాధ ఉంటది కదా, మీకు అవును. కూడా తెలుసు. ఉమ్. అయితే అట్లా బాధపడి గర్భసంచిలో ప్రాబ్లం ఓ. అవుతుంది. అంటే దీని వల్లనే అవుతుందని కాదు, కానీ ఇట్లా ఇలాంటి chances. ఆ, బాధ వల్ల ఇట్లా అవుతుంది. okay. మళ్ళా దాని తర్వాత తీపిచ్చుకోవడం, ఉమ్, ఇట్లా నొప్పులు స్టార్ట్ అవ్వడం, బరువు పెరగడం, ఉమ్, బరువు పెరిగితే మళ్ళా మోకాలు నొప్పులు పెరిగితే ఇట్లా ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వడం, అరే నేను వాళ్ళతో మాట్లాడను, ఆడికి వెళ్తే నాకు బరువు ఎందుకు పెరుగుతున్నావు అని అడుగుతారు, ఉమ్, మోకాలు నొప్పులు ఎందుకు ఉన్నాయని అడుగుతారు, ఉమ్, ఏమైనా కట్టె పట్టుకొని తిరగాలి నా 54-55కి, ఉమ్, ఇవన్నీ స్ట్రెస్. దాంతో ఇంకా పెరగడం. ఉమ్. మనం మందులు ఇచ్చినాము, ఓకే. ఆపరేషన్ లేకుండా నొప్పి తగ్గడం స్టార్ట్ అయింది. ఉమ్, కానీ ఏమైపోయింది తెలుసా మీకు, కొన్ని రోజులు బరువు కూడా తగ్గింది, ఉమ్, నొప్పి కూడా తగ్గింది. ఓకే. మళ్ళా తర్వాత జర పెరుగుతుంది డాక్టర్ నొప్పి ఉమ్, అనేసి అన్నారు. ఎందుకు పెరుగుతుంది, ఏమేమి తింటున్నారు అనేసి అడిగినాం. ఉమ్, ఇప్పుడు మనం ఏం చెప్తాం, మందు ఇస్తాం ఉమ్. బరువుకి, ఏమని చెప్తాం, ఎంత తినాలనిపిస్తే దానికి సగం తినండి, ఉమ్, ఏది తిన్నా ఇంట్లో తినండి, ఉమ్, మళ్ళా కొద్దిగా ఫ్రైడ్ ఐటమ్లు ఎక్కువ తినకండి. ఓకే. ఈ రూల్ పాటించాలి ఖచ్చితంగా. ఉమ్, మీకు బై ఛాన్స్ రోగం ఉన్నా రోగం లేకున్నా ఈ రూల్ మాత్రం పాటించాలి. ఉమ్, ఏం చేస్తారు కొందరు, ఇప్పుడు ఈ పేషెంట్ కూడా అది తప్పు చేసి ఉమ్, ఏం చేసిండ్రంటే, బిర్యానీ తినాలనిపిస్తుంది, ఉమ్, చికెన్ బిర్యానీ బయటికి వెళ్ళి, ఇంట్లోకి వెళ్ళి కాదు బయటికి వెళ్ళి తినాలనిపిస్తుంది, ఉమ్, తెప్పించుకుంటా, సగం తింటా. ఉమ్. బయటకు వెళ్ళి తెప్పిస్తే ఏముంటుంది, ఆర్టిఫిషియల్ ఫుడ్, అవును. కలర్స్ ఉంటాయి, ఎసెన్స్ ఉంటుంది, స్మెల్ రావడానికి ఏజెంట్స్ యాడ్ చేస్తారు, టేస్టింగ్ కోసం ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేస్తారు, ఓవర్ కుక్ చేస్తారు ఫుడ్ని బయట. ఉమ్, ఇప్పుడు మిర్చి బజ్జీ బయట రోడ్ మీద తింటే క్రిస్పీ ఉంటుంది, ఉమ్, ఇంట్లో చేసుకుంటే ఉంటుంది అట్లా మ్మ్. ఉండదు. ఎందుకు, ఓవర్ కుక్ చేస్తున్నారు దాన్ని, మ్మ్. బ్రౌన్ చేస్తారు మొత్తం, ఉమ్. ఇంట్లో అట్లా ఉండదు. రాదు. అయితే ఇంట్లో తింటే న్యూట్రిషన్ ఉంటుంది, ఉమ్, బయట ఇవన్నీ ఎక్కువ కుక్ చేయడం వల్ల, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ వల్ల మన పేగులు న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోలేకపోతారు. ఉమ్, ఏమైతుంది, కాల్షియం డెఫిషియన్సీ. ఇప్పుడు మనం తినొద్దు బయట అని చెప్పినాం, ఉమ్. కానీ తాగొద్దు అని ఎవరికి చెప్పం కదా. అవును. థమ్స్ అప్లు తెప్పించుకోవడం, ఓ. కోకా కోలాలు తెప్పించుకోవడం, ఉమ్, ఈ జ్యూస్ డబ్బాలు తెప్పించుకోవడం. ఉమ్, అరే మాకు ఒకసారి డైటీషియన్ని ఎక్కడో కలిసినాము, జ్యూసులు తాగమన్నది, ఉమ్, తాగుతున్నాం. ఏం జ్యూసులు అంటే డబ్బా జ్యూసులు, దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కలర్స్ అవును. ఉంటాయి. ఉమ్, ఇప్పుడు నేను ఒకసారి క్రేన్ బెర్రీది డబ్బా ఆర్డర్ చేసిన. ఉమ్, చూడండి, ఒక లిమిట్ లో ఎప్పుడైనా మనం తాగి ఇట్లా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఏం తప్పు లేదు. ఉమ్. తాగి అంటే జ్యూసులు. అదే. ఆ. ఉమ్, అయితే ఇట్లా జ్యూస్ డబ్బా తెప్పించిన, 100 రూపాయలకి వచ్చింది. ఉమ్. నేను ఆలోచించిన, అరే పెద్ద కంపెనీ మళ్ళా ఆహా. క్రేన్ బెర్రీ 600 నుంచి 1000 రూపాయలు కిలో ఉంటది. ఉమ్, వీడు 100 రూపాయలకి 1 లీటర్ ఇస్తుండంటే 3-4 కిలో అయితే క్రేన్ బెర్రీ పోవాలి కదా దాంట్లో. ఉమ్, తిప్పేసి ఇంగ్రీడియంట్స్ చూసినా నేను, ఉమ్. ఏమనుంది తెలుసా, క్రేన్ బెర్రీ సిరప్ 1%. ఓ. అంటే ఏంది అర్థం, మనం ఏమని అనుకొని తీసుకుంటున్నాం, అది ఏముంది, అవునా కాదా. అవునండి. అయితే అట్లా ఉంటది బయటికి వెళ్ళి, అందుకే ఇవి తెప్పించుకొని తినడం తాగడం చేయకండి. ఉమ్, ఏ తిన్నా ఇంట్లో తినండి, ఫ్రైడ్ ఐటమ్లు తినకండి, సగం తినండి, మీ బరువు తగ్గుతుంది. ఉమ్, మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకోటి కూడా చెప్పినాం, ఉమ్. ఎంత ఫార్ వరకు అయితే అంత మీరు ఆకుకూరలు మీ ఫుడ్ లో ఇంక్లూడ్ చేయండి. ఓకే. ఉమ్, మిల్లెట్లు తింటే మంచిది, మంచిది. ఒక పని చేయండి, ఉమ్. జొన్న రొట్టె చేసుకుంటారు కదా, ఉమ్. జొన్న రొట్టె ఇట్లా టప 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 ఇట్లా కొట్టుకొని చేసుకుంటారు కదా, ఉమ్, మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఉమ్. దాంట్లో కూడా ఏదో ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది ఉంటుంది. కదా. ఆ. మళ్ళీ దాని తర్వాత అది ముద్ద తయారైతుంది కదా, మొత్తం ఇది పిండిది, ఉమ్, ఎంత అది సైజ్ ఉంది అంత ఏదో ఆకుకూర వేయాలి దాంట్లో, ఉమ్, కొత్తిమీర కానీ లేదంటే మెంతులు కానీ ఉమ్, వేసి మొత్తం పిండిని కలిపేసేయాలి. ఉమ్. అంటే ఒక దాంట్లో చూసుకుంటే మెంతులతోటి మీరు పరాటా చేసుకుంటున్నారు, ఓకే. ఏ పరాటా, జొన్నలతోటి మీరు పరాటా తయారు చేసుకుంటున్నారు, ఉమ్, కానీ దాంట్లో కాల్షియం ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, ఉమ్. విటమిన్స్ ఉంటాయి, అవి కూడా పోతాయి, అవునా కాదా. అవును. మళ్ళీ దాని తర్వాత పప్పు చేసుకుంటే ఆకుకూరలు వేసుకోండి. ఉమ్, ఒకరోజు కొనగంటి కూర, ఒకరోజు తుమ్మి కూర, ఉమ్. ఒకరోజు పాలక్ కూర, ఇట్లా ఎక్కువ క్వాంటిటీ వేసుకొని ముద్దపప్పు లాగా తయారు చేసుకొని ఏదో ఆకుకూర వేసుకుంటే దాంట్లోకి వెళ్ళి కూడా కాల్షియం పోతుంది, ఉమ్. పప్పులో కూడా కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, అది కూడా పోతుంది. హోల్సమ్ న్యూట్రియంట్స్ అన్ని కూడా అందుతాయి మనకి. ఆ. న్యూట్రిటివ్ ఫుడ్ మీరు తయారు చేసుకొని తినండి. ఉమ్. నైట్ టైం ఏమో ఒక గిలాసు మీరు రాగి జావ తాగండి, దాంట్లో పాల కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఉమ్. అట్లా
మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్లు ఉంటాయి కదా, మ్మ్. బ్లాక్ ఉంటాయి, ఇట్లా ఓపెన్ చేయగానే సోడా వస్తది, మొత్తం మనకు కనిపిస్తది కదా, మ్మ్. అవి తాగడం వల్ల బొక్కలు వీక్ అయిపోతాయి. ఓకే. బొక్కలు వీక్ అయిపోయి ఆస్టియోపీనియా అయిపోతుంది, అంటే చాలా వీక్ అయిపోయినాయి బోన్స్ మ్మ్. అనేసి. దాంతో కూడా ఆర్థరైటిస్ ఇంకా ఉన్నోళ్ళకి ఇంకా పెరిగిపోతుంది. మ్మ్హ్మ్. అందుకే అవి తీసుకోవద్దు. ఓకే. కానీ ఈ ఆకుకూరలు, రాగి జావా, మ్మ్. మీరు నొప్పులు ఉంది, మీ బోన్లు వీక్ ఉన్నాయని చెబితే కంపల్సరీ మీరు తీసుకోండి. ఎందుకు? ఓకే. బొక్కలు గట్టిగా అవుతాయి, మ్మ్. జాయింట్లు గట్టిగా అవుతాయి, మీకు జర స్ట్రెంగ్త్ వచ్చినట్టు అనిపిస్తుంది. మ్మ్. ఇవి బెనిఫిట్స్ దీనివి. ఓకే. పాల్లో ఎంత ఉంటది దానికన్నా ఎక్కువ దీంట్లో ఉంటది. బెస్ట్, ఇంకా న్యాచురల్ Calcium. గా ఉంటుంది మనకి. అవును. క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి హెల్తీ డైట్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.